మరి నెక్స్ట్ వంట ఏం చేయబోతున్నారో ఉషా గారిని అడిగి తెలుసుకుందాం. ఉషా గారు, నెక్స్ట్ వంట ఏం చేయబోతున్నారు? కొబ్బరి చికెన్ లివర్. కొబ్బరి చికెన్ లివర్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓఎస్. చికెన్ లివర్ పీసెస్, టమాటా చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు, గార్లిక్ ముక్కలు, కొబ్బరి తురుము, ఉప్పు, గరం మసాలా పౌడర్, పసుపు, ఎగ్ని బాయిల్ చేసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి, నెయ్యి, జీలకర్ర. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? ఎస్. మీరు పూజ చేయరా అండి? ఇందాక చేసాం కదండి, మాటి మాటికి పూజ చేస్తే దేవుడు కూడా బోరు కొట్టేస్తుంది. ఓకే, ఒకసారి చేస్తే చాలు. సరే. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే. అవును లాస్య, హాస్య అంటే నవ్వు, మరి లాస్య అంటే? లాస్య అంటే కొంతమంది డాన్స్ అని అంటారు, కొంతమంది నవ్వు అంటారు, కొంతమంది లాస్య ప్రియ అని దేవత పేరు కదా, అమ్మవారి పేరు, అలా కూడా అంటారు. ఏది కరెక్ట్ తెలియదు. మీ మమ్మీని అడిగావా? అడిగాను. ఏం చెప్పారు? అమ్మవారి పేరు అనే చెప్పింది. ఓకే, ఇప్పుడు నువ్వు లాస్య ప్రియ అమ్మవారు. ఈ అమ్మవారికి ఏమి ఇష్టం? నాకా స్వీట్ బాగా ఇష్టం. ఓకే, సో మనం వంట స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఓకే, జీలకర్ర వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి రబ్బలు అలా వేయాలి. సరే. ఉషా గారు, యాక్టింగ్ లో గానీ వంటలో గానీ కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? నాకు ముందే చెప్పాను కదా, వంట అంటే వెరైటీ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. సో అలాగే యాక్టింగ్ లో ఏంటంటే వెరైటీ గెటప్స్, అంటే రౌడీ లాగా, కొంచెం విలన్ గెటప్, సాఫ్ట్ అమ్మాయి గెటప్, పల్లెటూరు అమ్మాయి లాగా, అలా రకరకాల గెటప్స్ అంటే చాలా ఇష్టం. అవి కూడా వేసా నేను. ఈవెన్ అబ్బాయి గెటప్ కూడా వేసా పెట్టుకొని. మరి ఇంతవరకు చేయని గెటప్ లో, అంటే ఇంతవరకు చేయలేండి, ఫ్యూచర్ లో ఏమైనా చేయాలనుకుంటున్నారా మీరు? అంటే నేను ఎక్కువ అమ్మవారి గెటప్స్ వేసాను కదా, అందులో ఆండాళమ్మ అని ఒక ఇలా సైడ్ వస్తుంది, గోదాదేవి అంటాం మనం, అప్పుడు గెటప్ వేయలేదు. అది ఒక్కటి వేయాలని నాకు కోరిక. ఇప్పుడు కొంచెం టమాటా వేసుకుందాం. ఓకే, కొంచెం మూత పెడదాం. ఇది ఎందుకంటే అది చిట్పటాన్ని నీరు పడుతుంది కదా, దానికోసం. మరి మీరు వంటలు బాగా చేస్తారా, యాక్టింగ్ బాగా చేస్తారా? రెండు బాగా చేస్తాను. ఐఎమ్ ఆల్రౌండర్. అది మాట. సో నేను రెండు నాకు ఇష్టమే, యాక్టింగ్ అటు ఇష్టమే, ఇటు యాక్టింగ్ వంట రెంటిని బ్యాలెన్స్ చేసుకుంటాను. ఇప్పుడు టమాటా కొంచెం ఉడికింది కదా, దానిలో ఈ వెల్లుల్లిపాయలు వేద్దాం. ఓకే, ఓకే, కొంచెం ఫ్రై అవ్వాలి. అవును, నీకు బాగా ఇష్టం ఏంటి? నాకు ఫేవరెట్ నా స్వీట్స్ అని చెప్పాను కదా. స్వీట్స్ కాకుండా ఇంకా తిండివి కాకుండా ఎప్పుడు ఆసక్తి తిండి వస్తాయి కదా. అంటే ఎంత తిన్నా కొంతమంది సన్నగానే ఉంటారు, అందులో నువ్వు దానివి. నాకైతే బట్టల పిచ్చి ఎక్కువ అండి. షాపింగ్ కి వెళ్తాను, ఏదైనా చూసాను ఇంకో కొనాలనిపిస్తుంది, కానీ ఏం కొంటాంలే అనుకుంటాను మళ్ళీ. అంటే డబ్బులు గుర్తొస్తాయేమో, అంతే కదండి, ఎంత డబ్బులు ఖర్చు అయిపోతుంది అని. ఓకే, సో ఇది కొంచెం ఉడికింది. ఇప్పుడు దీనిలో అంత పసుపు. ఓకే, ఓకే, కొద్దిగా పసుపు వేసాను. కొంత గరం మసాలా పౌడర్. ఓకే, కొద్దిగా సాల్ట్. ఓకే. మీ మమ్మీ వంటలు బాగా చేస్తారా, మీ అత్తగారు వంటలు బాగా చేస్తారా? కాంట్రవర్సీ వద్దమ్మా, ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూడకు. మా అమ్మ బాగుంటారు, అత్తగారు బాగుంటారు, ఇద్దరిది బాగుంటుంది. ఆవిడది ఒక స్టైల్, ఈవిడది ఒక స్టైల్. సరే, ఇప్పుడు మనం లివర్ పీసెస్ వేసుకోవాలి కదా, అందుకని దానికి ముందు కొంచెం నెయ్యి వేద్దాం. నెయ్యి వేస్తే రుచి ఎక్కువ వస్తుంది. ఓకే, దేనికైనా సరే నెయ్యి వేస్తే అసలు ఆ టేస్ట్ వేరు. అవును, నెయ్యి వేసాం కదా, అది కరిగింది. దానిలో ఇప్పుడు లివర్ పీసెస్ వేసిద్దాం. ఓకే, దాన్ని కొంచెం కలుపు. ఇప్పుడు కలిపితే ఇది కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది కదా. లివర్ ఉడకడానికి అంటే త్వరగా ఉడుకుతుందా లేకపోతే టైం పడుతుందా? కష్టపడక్కర్లేదు, ఈజీగా ఇంటికైనా గెస్ట్లు వచ్చారు చిటికలు అయిపోవాలి అంటే ఇది చేసాం అనుకో, వెరైటీకి వెరైటీ సూపర్ ఐటమ్ ఇచ్చినట్టు ఉంటుంది, మనకి తొందరగానే అయిపోతుంది వంట. 2 minutes అలా సిమ్ లో పెడదాం, 2 seconds లో అయిపోతుంది, పెద్ద టైం తీసుకుంది మనకి. అవును లాసా, అసలు నీకు యాంకరింగ్ చేయాలని ఎలా వచ్చింది?
యాక్చువల్లీ నాకు ఆ థాట్ రాలేదు. ఆర్జే అవన్నీ ఎక్కువ మాట్లాడతాను అనమాట ఇంట్లో. మా ఇంట్లో మమ్మీ అంటూ ఉంటుంది నీకు ఎక్కువ వసపోసాను అని చెప్పేసి. నాకు మా ఫ్రెండ్స్ అలా అనేసరికి ఆర్జే అవ్వాలి అని ట్రై చేశాను. దాని తర్వాత వాళ్ళు చెప్పారనమాట, ఇట్లా ఒక ఛానల్ వాళ్ళు చెప్పారు ఆర్జే కాదమ్మా విజయ్ అవ్వు బానే ఉన్నావు కదా అన్నారు. విజయలేంటి ఆర్జేలేంటి నాన్ స్టాప్ గా వాగుతారన్న నీ ఉద్దేశం. నేను ఎక్కువగా వాగేదని అందుకే యాంకర్ అవ్వాలనుకున్నాను అంటే నేను హట్ అయ్యాను. ఎందుకు మరి అంత మాట అనేసాను నువ్వు అసలు? నిజంగానే కదా, ఆర్జీలు విజయలు బానే మాట్లాడతారు కదా. బాగా మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడటం కాదు కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. ఇది మారిపోద్ది, మన మాటల్లో పడిపోద్ది. సరే, ఇప్పుడు దీనిలో కొంచెం ఈ బాయిల్డ్ ఎగ్స్ ఉంది కదా, ఈ బాయిల్డ్ ఎగ్ పీసెస్ వేసుకున్నాం. ఓకే, సూపర్ కాంబినేషన్, చూడటం కూడా కలర్ఫుల్ గా ఉంది కదా. అవును. సో ఇంకొంచెం స్మెల్ కి గరం మసాలా పౌడర్ వేద్దాం కొంచెం, అంటే ఇంకా మంచి స్మెల్ రావడం. సో ఆల్మోస్ట్ అయిపోయింది నీకు. ఇంకా దింపే ముందు కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము కదా. అవును, పచ్చి కొబ్బరి తురుము. అంటే లాస్ట్ దించే ముందే వేయాలి. దించే ముందు వేస్తే 2 minutes అలా ఉంచామనుకో, ఆ కొబ్బరి దాని ఫ్లేవర్ ఉంటుంది కదా, అదంతా దానికి పడుతుంది అన్నమాట. ఓకే అండి. మనకి మామూలుగా కొన్ని కొబ్బరి వాసన ఇస్తుంటే చాలా ఇష్టపడతారు కదా, కొబ్బరి లైక్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా ఇది చాలా ఇష్టంగా తింటారు అనమాట. 2 minutes దింపేయచ్చు. ఓకే, మూత పెట్టాలండి. అవునండి, ఇంతకీ మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను. ఓకే, ఇంకా పాటలు వింటాను. నైట్ పడుకునే ముందు ఓల్డ్ సాంగ్స్ వింటూ పడుకుంటాను. ఓకే ఓకే, అయిపోయింది. వావ్, yes, మన ఫ్రై రెడీ. ఓకే ఓకే, బౌల్ సర్వ్ చేద్దాం. గార్నిషింగ్ చేయాలి కదా. నేను ఇవి రెడీ చేస్తాను. ఇప్పుడు గార్నిషింగ్ కి ఓకే, ఆనియన్స్ అందరికి డెకరేట్ చేసి ఇన్ బిట్వీన్ క్యారెట్. మీరు చాలా అందంగా గార్నిష్ చేస్తున్నారండి. అంటే చూడంగానే తినేయాలి అని అంత అట్రాక్టివ్ గా ఉండాలి. అవును. ఓకే, ఇప్పుడు టమాటా. ఓకే, ఇప్పుడు మిర్చి. అండి రెండో డిష్ కూడా రెడీ అయిపోయింది. కొబ్బరి చికెన్ లివర్ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. కొబ్బరి చికెన్ లివర్ కావాల్సిన పదార్థాలు: చికెన్ లివర్, గరం మసాలా పొడి, ఉడకబెట్టిన ఎగ్ స్లైసెస్, ఎండుమిర్చి, నెయ్యి, జీలకర్ర, టొమాటో ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, నూనె, పసుపు. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకొని వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర, ఎండుమిర్చి, టొమాటో వేసి మూత పెట్టి కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తరువాత పసుపు, గరం మసాలా పొడి, సాల్ట్ వేసి కొద్దిగా వేగనిచ్చి అందులో నెయ్యి, చికెన్ లివర్ ముక్కలు వేసి బాగా కలియబెట్టి ఉడకనివ్వాలి. తర్వాత ఉడకబెట్టిన ఎగ్ స్లైసెస్ వేసి బాగా కలిపి దానిపైన పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే కొబ్బరి చికెన్ లివర్ రెడీ.